Hi, so I'm Satvika. So నాకు TS ICET లో 344 ర్యాంక్ వచ్చింది. సో లెట్ మీ బి ఆనెస్ట్, నాకు TS ICET అనేది టార్గెట్ లేదు. లైక్ మై టార్గెట్ వాజ్ క్యాట్ ఎగ్జామ్. సో TS ICET నేను జస్ట్ ఒక క్యాజువల్గా జస్ట్ రాసాను అంటే ఒక ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని. సో వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు చాలా తక్కువ టైం ఉన్నది ఎలా ప్రిపేర్ అవుదాం అని కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక ఐ వుడ్ టెల్, నేను కూడా అప్పుడు నేను అదే అనుకున్నాను. నాకు జస్ట్ 10 days ఉన్నాయి, లైక్ 11 days ఉన్నాయి, ఏం ప్రిపేర్ అవుతాను అని నేను కూడా అదే అనుకున్నాను. బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్, ఈ ఎగ్జామ్ చాలా మంది జస్ట్ అలా వచ్చేసి రాసి వెళ్ళిపోతారు, అంతే పేరుకి జస్ట్ రాసి వెళ్తారు. సో మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా మీకు ర్యాంక్ బాగా వస్తుంది అని నా ఒపీనియన్. సో ఒకవేళ మీ 10 daysలో మీరు మొత్తం హార్డ్ వర్క్ చేసి వెళ్తే మీకు ఖచ్చితంగా ర్యాంక్ బాగా వస్తుంది. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను BBA గ్రాడ్యుయేట్. సో నాకు లైక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. నా డిగ్రీ ఎగ్జామ్స్ అయిన వెంటనే నాకు ఎగ్జాక్ట్గా ఒక 11 days ఉన్నది టైం. సో ఆ 11 daysలో నేను ఎలా ప్రిపేర్ అయ్యానో, అసలు నేను ఏం చేశానో అది చెప్తాను ఆనెస్ట్గా. సో ఫస్ట్లీ అందరం చేసేది ఇదే ఏంటంటే, ఫస్ట్ మనం యూట్యూబ్కి వెళ్ళి TS ICET ప్రిపరేషన్ ఏంటి, సిలబస్ ఏంటి అవన్నీ వెతుకుతాం. మీ గూగుల్లో కూడా చాలా ఉంటాయి సిలబస్, బట్ యూనో యూట్యూబ్ ఇంకొంచెం బాగా అనిపిస్తుంది, ఎవరైనా చెప్తుంటే వినాలనిపిస్తుంది కదా. సో అలాగా సో నేను కూడా అదే చేశాను. సో చాలా ఫస్ట్ ఈ వామికా మ్యాథ్స్ అనే ఒక ఛానల్ వస్తుంది. ఐ గెస్ మీరు కూడా సెర్చ్ చేసినప్పుడు మీకు కూడా అదే ఛానల్ వస్తుందేమో. సో నాకు కూడా అప్పుడు అదే ఛానల్ వచ్చింది. సో నేను అది ఓపెన్ చేసి అందులోనే చాలా వీడియోస్ ఉన్నాయి, ఇందులో అయితే వాళ్ళు సిలబస్ చెప్తున్నారో క్లియర్గా. సో నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తాను. మీరు ఏ వెబ్సైట్స్ అయినా కూడా చూడండి. అంటే TS ICET అఫీషియల్ వెబ్సైట్లో తెలియదు మరి సిలబస్ ఉన్నదో లేదో, బట్ నేను ఆ వామికా మ్యాథ్స్ అనే ఛానల్లో నుంచే సిలబస్ కూడా అక్కడ నుంచే తీసుకున్నాను. సో ఫస్ట్ నా 11 daysలో నేను అస్సలుగా నా టైం టేబుల్ ఏంటి, అసలు ఏం చేశాను అని మీకు ఇప్పుడు అది క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు చాలా మందికి మీ డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, మీకు హాలిడేస్ కూడా నడుస్తూ ఉంటాయి. సో బేసిక్గా మీకు ఫుల్ డే ఫ్రీ ఉంటుంది కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ మీరు ఎంత టైం ఇవ్వగలిగితే కనుక ఈ 10 daysలో ఇవ్వండి. బికాస్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 10 days, రైట్? సో మీకు ర్యాంక్ బాగా వస్తుంది. సో దాట్స్ ఇట్. సో కమింగ్ టు ది సిలబస్. సో ఫస్ట్లీ వాట్ ఐ యూస్ టు డూ, లైక్ ఏం బుక్స్ ఎక్కడి నుంచి చదివాను. లెట్ మీ బి ఆనెస్ట్, నా దగ్గర బుక్స్ కూడా ఏమీ లేవు, లైక్ ఈ బుక్స్ కూడా ఏం కొనుక్కోలేదు. సో చాలా మంది అడుగుతారు ఎక్కడి నుంచి చదవాలి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలని. సో బుక్స్ కూడా ఏమీ కొనుక్కోలేదు నేను. సో ఫస్ట్ నేను మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ ఫస్ట్ అది చెక్ చేసుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అయితే మీకు కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదు. ఇంగ్లీష్ చాలా వరకు మీకు వచ్చినాయే ఉంటాయి. అందులో వచ్చినాయి అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అని, యునో వాట్ ఈస్ దట్, వర్బ్స్ అని, ఆర్ పాస్ట్ కంటిన్యూస్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అది ఈజీ, అందరం చేసేయచ్చు. అంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా బాగానే అనిపిస్తుంది. కానీ మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్ ఇంకా రీజనింగ్, బికాజ్ అది మనం ఎక్కువ చేసి ఉండం. ఒకవేళ మీరు కూడా నాన్ ఇంజనీర్ కానీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉంటాయి కనుక ఒక పేజ్ మీద రాసుకుని మీరు ఒక్కొక్క టాపిక్ చేస్తూ వెళ్ళండి. సో మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేసి ఒక టాపిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ జియోమెట్రీ రిలేటెడ్. సో జియోమెట్రీ వచ్చా రాదా మీకు అసలు? సో ఫస్ట్ ఒకవేళ రాకపోతే మీరు యూట్యూబ్లో జస్ట్ సర్చ్ చేయండి జియోమెట్రీ ఫర్ TS ICET అని, చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఆ వామికా మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అక్కడ నుంచి చూశాను. ఇది ఏ ప్రమోషనల్ వీడియో కానీ ఏ స్పాన్సర్డ్ వీడియో కానీ ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ ఆనెస్ట్ రివ్యూ. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా నాకు తెలిసి అదే ఛానల్ వస్తుంది మీకు కూడా. సో నాకు కూడా అదే ఛానల్ వచ్చింది ఆ టైంలో. అండ్ మిగతా వాళ్ళు చేసినా కూడా ఎక్స్ప్లెనేషన్స్ నాకు ఎందుకో ఈ వామికా మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొంచెం క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే టు ద పాయింట్ చెప్తున్నారు అతను. సో మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. సో ఒకసారి ట్రై చేయండి ఒకవేళ అర్థమవుతాయి కనుక. సో ఏ చాప్టర్ చాలా చాలా టాపిక్స్ కవర్ చేశారు ఆయన. సో నేను కూడా అదే చేశాను. సో ఒక టాపిక్ తీసుకున్నాను, ఒకవేళ నాకు అది తెలుసుంటే కనుక ఒకసారి చూసాను ఎక్స్ప్లెనేషన్. చూసిన తర్వాత సో మీకు జస్ట్ ఒక 30 minutes అలా ఒక చాలా తక్కువ టైం పడుతుంది మీకు ఒక్కొక్క టాపిక్ కవర్ చేయడానికి. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు ఫస్ట్ 3 to 4 days జస్ట్ టాపిక్స్ కవర్ చేయండి. లైక్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోండి. ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. ఏమైనా కాన్సెప్ట్స్ మీకు మర్చిపోతారనుకుంటే కనుక అది కూడా నోట్స్ తీసుకోండి. నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మీరు ఎగ్జామ్ ముందు రోజు జస్ట్ మీరు ఒకసారి ఈ నోట్స్ ఫ్లిప్ చేస్తే చాలు. ఎందుకంటే మీరు మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ వీడియోస్ చూడాలంటే చాలా టైం పడుతుంది. సో వీడియోస్ చూస్తున్నప్పుడే నోట్స్ తీసుకోండి. సో మ్యాథ్స్లో నేను అదే చేశాను. మ్యాథ్స్లో ఒక్కొక్క టాపిక్ నాకు వచ్చా రాదా, వస్తే నేను డైరెక్ట్గా వదిలేసేదాన్ని ఆ టాపిక్ని. రాకపోయినా కూడా ఒకవేళ వచ్చినా కూడా ఐ వుడ్ సజెస్ట్ జస్ట్ వాచ్ ఏ యూట్యూబ్ వీడియో. బికాస్ మీకు అందులో కొన్ని షార్ట్ కట్స్ కానీ, అందులో కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ అలాంటివి సాల్వ్ చేస్తున్నారు అందులో. సో దట్స్ మోర్ బెటర్.
సో అది చేయండి. దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఫర్ మ్యాథ్స్. ఈవెన్ ఫర్ రీజనింగ్ ఆల్సో. లైక్ కొన్ని టాపిక్స్ ఉంటాయి మీకు ఏంటంటే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. సో క్లాక్ ఇంకా క్యాలెండర్ మీకు అది నేర్చుకోవాలి, ఎందుకంటే అందులో కొన్ని ట్రిక్స్ టిప్స్ ఉంటాయి. సో అవి మీరు యూట్యూబ్ వీడియో చూడాల్సిందే ఖచ్చితంగా. అది కూడా నాకు తెలిసి వామిక మ్యాథ్స్ ఛానల్లోనే ఉంటుంది. సో ఒకసారి మీరు అందులో సో బేసిక్గా నేను అన్నీ యూట్యూబ్ నుంచే చదువుకున్నాను. ఏది లైక్ నథింగ్, బుక్ కూడా కొనుక్కోలేదని చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ 4 to 5 days మీరు జస్ట్ టాపిక్స్ కవర్ చేయండి. మీరు ఆ సిలబస్ ఎక్కడైతే రాసుకున్నారో లేదా ప్రింట్అవుట్ తీసుకున్నారో అట్లా టిక్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే ఇది అయిపోయింది. సో దాని నోట్స్ కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి. ఐ వుడ్ సజెస్ట్ దాట్. సో ఆ 3 to 4 days అయిపోయిన తర్వాత ఈ 5th day ఆన్వర్డ్స్ నుంచి మీరు ఏం చేయాలంటే 1 second. సో 5th day ఆన్వర్డ్స్ నుంచి మీరు మార్నింగ్ మిగిలిపోయిన టాపిక్స్ ఉంటాయి కదా ఇంకా. సో ఆ 4 daysలోనే మీరు మొత్తం సిలబస్ అవగొట్టారు కదా. ఆ 4 days మీరు ఎంతైతే అవ్వగలిగిందో అంత టాపిక్ అయిన తర్వాత 5th day ఆన్వర్డ్ నుంచి నేను ఏం చేశానంటే జస్ట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టైం, ఆ టైంలో మాత్రమే నేను సిలబస్ కవర్ చేసేదాన్ని. లైక్ ఏమైనా టాపిక్స్ అర్థం కానీ ఉంటే అలాంటి యూట్యూబ్ వీడియో అవి వాచ్ చేసి కొన్ని ఏమైనా ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేసేదాన్ని. సో జస్ట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్, దట్స్ వాట్ ఆ టైంలో మాత్రమే నేను చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్ నుంచి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేదాన్ని. అండ్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే మీకు అక్కడే మీరు చాలా చాలా కవర్ చేసేస్తారు. ప్రీవియస్ ఇయర్ కూడా మీరు ఎక్కడి నుంచి అంటే ఎక్కువ ఓల్డ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ పాస్ట్ 5 years, లైక్ పోయిన 5 years కానీ 5 to 6 years అంత ఓల్డ్ వెళ్తే చాలు. అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా. సో మీరు 2019 నుంచి చేసినా చాలు, 2019 నుంచి ఇక్కడ వరకు చేసినా కూడా చాలు. మరీ ఎక్కువ ఓల్డ్ వెళ్ళినా కూడా మీకు ప్యాటర్న్ అది కూడా చాలా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు. క్వశ్చన్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు అంత మంచిది. ఎవరు ఇక్కడ ఆపట్లేదు మీరు క్వశ్చన్స్ ఇన్నే చేయాలని. క్వశ్చన్స్ మీరు ఎక్కువ చేయండి, బట్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫైన్ ఇఫ్ యూ ఆర్ ఫైన్. ఇఫ్ మీ దగ్గర టైం ఉంటే మీరు ఎన్నైనా చేయొచ్చు. సో నేను అదే చేశాను. సో మార్నింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు నేను ఆ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఇంకా మిగిలిన టాపిక్స్ అవి చేసుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్ నుంచి నేను టైం పెట్టుకుని, దట్స్ వెరీ ఇంపార్టెంట్, మీరు టైం పెట్టుకుని మాత్రమే చేయాలి. అండ్ లైక్ ఒక రూమ్లో ఉండి లాక్ చేసేసుకుని మీరు ఆ టైం మధ్యలో టైమర్ అది ఆపద్దు. మీరు టైం పెడితే ఇంకా అక్కడ నుంచి మరీ లెగకూడదు, ఎందుకంటే మీకు అది ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ యాక్చువల్ సెంటర్లో కూడా 2.5 hours అలాగే కూర్చుని ఎగ్జామ్ రాయాలి. సో అది మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో కూడా ఇలా టైమర్ పెట్టుకుని చేస్తే కనుక. నేను ఎలా ప్రాక్టీస్ చేసేదానో అది చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్లీ ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్ అంటే మీరు అక్కడ అటెంప్ట్ చేసేది డిజిటల్ ఫామ్. అంటే మీరు యాక్చువల్ సెంటర్లో మీరు డిజిటల్ ఫామ్లో అటెంప్ట్ చేస్తారు కదా. డిజిటల్ అంటే మీకు ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద మీరు జస్ట్ ఆన్సర్స్ మౌస్తో క్లిక్ చేసుకుంటూ వెళ్తారు, రైట్? సో అలా మీరు ఇక్కడ ఎలా చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర ఇక్కడ పేపర్స్ ఎలా వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, మీకు అక్కడ పీడిఎఫ్ ఫామ్లో వస్తున్నాయి. ఒకవేళ మీరు ఎక్కడ నుంచి అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ తీసుకుంటుంటే కనుక మీకు అక్కడ పీడిఎఫ్ ఫామ్లో వస్తాయి, మీకు డైరెక్ట్ ఎగ్జామ్ ఫామ్లో రావు అవి. ఒకవేళ వస్తుంటే కనుక దట్స్ మచ్ మోర్ బెటర్. బట్ నేను చాలా ట్రై చేశాను, చాలా సెర్చ్ చేశాను, నాకు ఎక్కడ చూసినా నాకు ఒక పీడిఎఫ్ ఫామ్లో మాత్రమే వస్తున్నది. నాకు ఒక ఎగ్జామ్ ఫార్మాట్లో రావట్లేదు. అంటే నేను ఒక క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేలాగా రావట్లేదు. సో మీకు పీడిఎఫ్ వేలోనే వస్తుంది. సో మీరు పీడిఎఫ్లో ఎలాగ క్లిక్ చేస్తారు, సో మీరు ఆన్సర్స్ అనేవి ఒక షీట్ మీద రాసుకోవాలి కదా. సో మీరు 1 నుంచి మొత్తం 200 వరకు నెంబర్స్ చేసుకోండి. నెంబర్స్ చేసుకుని రెడీగా ఉండండి. మీరు టెస్ట్ మొదలెట్టిమండి. సో టెస్ట్ మొదలైన వెంటనే ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ నెంబర్ ఇక్కడ రాయండి. సో ఫస్ట్ క్వశ్చన్కి మీరు సి ఆప్షన్ అనుకుంటే కనుక సి రాయండి, డి అనుకుంటే డి రాయండి, అలాగే. సో 2.5 hours మీరు ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసేసిన తర్వాత ఈ పేపర్ తీసుకుని అక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేస్తున్నారో అక్కడ మీకు సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఆ సొల్యూషన్స్ తీసుకుని ఫస్ట్ మీరేమి అక్కడ ఆన్సర్ ఫస్ట్ ఇప్పుడు చూడక్కర్లేదు. సొల్యూషన్స్ ఎలాగ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారో అవేమి ఇప్పుడు చూడక్కర్లేదు. ఫస్ట్ మీరు జస్ట్ ఇది చూడండి, క్వశ్చన్స్ లైక్ 1ది మీరు ఏం మార్క్ చేశారో అక్కడ ఆన్సర్ ఏమున్నది, 2ది ఏం మార్క్ చేశారో అక్కడ ఆన్సర్ ఏమున్నది. సో అలా ఫస్ట్ ఏదైతే కరెక్టో అది కరెక్ట్ పెట్టుకోండి, రాంగ్ అనేది కొట్టేసేయండి. సో అవన్నీ ఫస్ట్ అయిపోయిన తర్వాత మార్క్స్ కౌంట్ చేయండి. సో మీకు నెగటివ్ మార్కింగ్ ఉండదు, కరెక్ట్ అయిన దానికి 1 mark వస్తుంది. సో ఇది మార్కింగ్స్. సో కమింగ్ బ్యాక్ టు దిస్, మీరు ఎన్ని వచ్చినాయో మార్క్స్ కౌంట్ చేసుకుంటారు, అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి, సో మీరు మధ్యాహ్నం మొదలు పెట్టారు ఇది రాయడం, సో సాయంత్రం కల్లా ఇది అయిపోయి ఉంటుంది కదా.
ఒక బ్రేక్ కూడా తీసుకోవచ్చు అవన్నీ. సాయంత్రం తర్వాత నుంచి మీరు కూర్చుని అసలు ఎలా సాల్వ్ చేస్తారు, ఎక్కడ మిస్టేక్స్ అయినాయి ఆ సొల్యూషన్స్ చూసుకోండి. సొల్యూషన్స్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఇది సాల్వ్ చేసి వదిలేస్తే ఇది యూజ్లెస్. లైక్ మీరు అక్కడ ఏం నేర్చుకోవట్లేదు, రైట్? మీరు జస్ట్ ఒక అంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఒకవేళ మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా దాని సొల్యూషన్స్ చూడాలి. ఒక 3 to 4 hours స్పెండ్ చేయండి టైం. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఎందుకు ఇలా సాల్వ్ చేశారు, వాళ్ళు ఎందుకు ఇలా సాల్వ్ చేశారు, మీది ఎందుకు తప్పైంది, వాళ్ళు ఎందుకు కరెక్ట్ అయింది. వన్ మోర్ థింగ్, జస్ట్ రాంగ్ అయిన క్వశ్చన్సే కాదు, మీరు కరెక్ట్ అయిన క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే మేబీ వాళ్ళు ఈజీ వేగా సాల్వ్ చేశారు, మేబీ వాళ్ళు వేరే వేగానే సాల్వ్ చేశారు. మీరు జస్ట్ ఇక్కడ లక్ వల్ల మీరు కరెక్ట్ అయిందేమో, మేబీ అది లైక్ అది కాదేమో అసలు అది సాల్వ్ చేసే విధానం. సో అందుకని అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి, ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్. సో నేను నా ఎంటైర్ ప్రిపరేషన్లో నన్ను ఒక టిప్ అడిగితే కనుక నేను అదే చెప్తాను. ఫస్ట్ మీరు సాల్వ్ చేసింది ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకు తప్పైంది, అన్నీ ఎక్కువ స్పెండ్ టైం దానికి చేయండి. సో ద నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ డేస్ అన్నీ కూడా నేను ఇదే చేశాను. ఎన్ని పేపర్స్ వేయగలిగితే కనుక నా వల్ల అన్నీ చేశాను. సో నా వల్ల బేసిక్గా లైక్ పాస్ట్ 6 years మాత్రమే అవ్వగలిగింది. బికాజ్ నా దగ్గర దానికన్నా ఎక్కువ టైం లేదు. నా దగ్గర ఎగ్జాక్ట్గా 11 days మాత్రమే ఉన్నాయి. సో అందుకని నేను అంతే చేయగలిగాను. సో నేను అంతే చేశాను కూడా. అండ్ నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను, మీకు రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మీరు ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వండి. మార్నింగ్ టైమ్స్ ఏమైనా కాన్సెప్ట్స్ మీకు రాకపోతుంటే, ఏమైనా అర్థం కానీ ఉంటే అవి చూసుకోండి. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ మీరు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తారు కదా, అందులో కూడా మీకు ఏమైనా కొన్ని కాన్సెప్ట్స్ డౌట్ ఉంటాయి చూడండి, అది కూడా మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి చూసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్స్ గురించి యూట్యూబ్ వీడియో కానీ లేదా ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఏమైనా. సో నేను కూడా అదే చేసేదాన్ని. సో మార్నింగ్ టైం ఎక్స్ప్లెనేషన్స్ చూసేదాన్ని, ఈవినింగ్ టైం లైక్ ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్ నుంచి ఒక పేపర్ అటెంప్ట్ చేసి ఈవినింగ్ ఆన్వర్డ్స్ నుంచి అందులో ఏం తప్పులు అయినాయి ఏం కరెక్ట్ అయినాయి ఇదే చేసేదాన్ని. సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఏవైతే నాకు వర్క్ అయినాయో లేదా ఏవైతే నేను ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నేను నేర్చుకున్నాను. సో ఫస్ట్లీ మీరు ఏదైతే ఇంట్లో రఫ్ వర్క్కి యూజ్ చేస్తారు కదా, ఒక పేపర్ కానీ బుక్ కానీ, నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే బుక్ యూజ్ చేయకండి మీరు రఫ్ వర్క్ చేస్తున్నప్పుడు. ఐ వుడ్ సజెస్ట్ పేపర్ యూజ్ చేయండి. ఒక A4 షీట్, ఎంప్టీ A4 షీట్, రూల్స్ ఏమి ఉండకుండా జస్ట్ ప్లెయిన్ A4 షీట్ పెట్టుకుని అది రఫ్ వర్క్ కింద యూజ్ చేయండి. ఎందుకంటే మీకు యాక్చువల్ ఎగ్జామ్లో కూడా మీకు వాళ్ళు అదే ఇస్తారు. యాక్చువల్ ఎగ్జామ్లో కూడా మీకు కింద ఒక బుక్ కానీ ఒక బుక్ పెట్టుకోవడానికి కానీ ఏముండదు. సో అలాగే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు మేబీ ఒక బుక్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, సో మీకు చాలా పేజెస్ ఉంటాయి, మీకు జస్ట్ అలా వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు పేజ్. బట్ మీకు అక్కడ డైరెక్ట్ ఎగ్జామ్లో మీకు చాలా కృతిగా ఇస్తారు పేపర్లు. మీకు అసలు పేపర్లు ఎవరు ఉన్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు జస్ట్ ఒక ఫుల్ A4 షీట్ ఇచ్చారు. నేను ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు మినిమం నేను 3-4 యూజ్ చేసేదాన్ని, ఎందుకంటే ఫ్రీగా రాసేదాన్ని కదా. మన ఇంట్లో ఏంటంటే మనం ఈజీగా ఓపెన్గా ఎక్కువ స్పేసెస్ ఇచ్చి రాస్తాం. బట్ మీకు ఎగ్జామ్లో అది జరగదు. మీకు ఎగ్జామ్లో వాళ్ళు జస్ట్ ఒక షీట్ ఇస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ నా సెంటర్ కాబట్టి అలా ఇచ్చారా లేదా అన్ని సెంటర్స్లో అలా ఇస్తున్నారా అని నాకు తెలీదు. బట్ సేఫ్ సైడ్ జస్ట్ మీరు ఒక ఫుల్ A4 షీట్ నేను ప్రాక్టీస్ చేయండి. సో కమింగ్ టు మై సెకండ్ టిప్, ఎగ్జామ్ డే రోజు మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ అందరూ కూర్చుని ఉంటారు కదా. సో ఇట్స్ బేసిక్లీ లాట్స్ ఆఫ్ టైం వేస్ట్. మీరు జస్ట్ అలా కూర్చుని ఒక్కొక్కరు మొహం చూసుకోవాలి అంతే. సో ఆ టైం గ్యాప్లో మీకు దొరికిన A4 షీట్ మీద ఆల్ఫాబెట్స్ రాసుకోండి. ఆల్ఫాబెట్స్ అంటే ABCDEFG అలా మొత్తం A to Z రాసుకోండి. 2 lines రాయండి, సేమ్ లైక్ A to Z ఒక లైన్ రాసి మళ్ళీ ఇంకో లైన్ A to Z రాయండి. ఎందుకంటే మీకు చాలా రీజనింగ్ క్వశ్చన్స్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ రిలేటెడ్. సో ఆ టైంలో మీరు మొత్తం ఆల్ఫాబెట్స్ రాయాలంటే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఈ ఎగ్జామ్ చాలా టైం ఇంటెన్సివ్. మీరు ఎంత టైం సేవ్ చేయగలిగితే కనుక అంత చేయండి. నేను ముందే చెప్తున్నాను మీకు, ప్లీజ్ అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. టైం ఎంత చిన్నగా రాయాలితే కనుక అంత చిన్నగా రాయండి. సో కమింగ్ టు నేను ఎలా పేపర్ అటెంప్ట్ చేసేదాన్ని అంటే, సో ఫస్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రీజనింగ్ ఇంకా మ్యాథ్స్ మీకు ఎక్కువ పోర్షన్ ఉంటుంది మొత్తం పేపర్లో. ఎందుకంటే రీజనింగ్ 75 questions, మ్యాథ్స్ 75 questions, ఇంగ్లీష్ జస్ట్ 50 questions 50. సో నేను ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేసిందాను. ఎందుకంటే మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే మేబీ నా బ్రెయిన్ టైర్డ్ అయిపోతుందేమో మొత్తం సాల్వ్ చేసిన తర్వాత అని నేను మ్యాథ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయను. సో నేను ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేసి దెన్ ఇంగ్లీష్కి వెళ్తాను, దెన్ లాస్ట్లో నేను మ్యాథ్స్ చేస్తాను. నేను ప్రతి సెక్షన్కి టైం పెట్టుకునేదాన్ని. లైక్ ఇంత టైంలో ఈ సెక్షన్ అయిపోవాలి, నెక్స్ట్ ఇంత టైంలో ఈ సెక్షన్ అయిపోవాలి. సో నేను ఒక ఆర్డర్లో వెళ్ళేదాన్ని. సో నేను ఎప్పుడు ఫస్ట్ రీజనింగ్ నుంచి స్టార్ట్ చేసేదాన్ని. రీజనింగ్కి
ఓకే, ఫస్ట్ ఆర్డర్ చెప్తాను. సో ఫస్ట్ నేను రీజనింగ్, దెన్ ఇంగ్లీష్, లాస్ట్లో మ్యాథ్స్. సో ఇది నా ఆర్డర్. అండ్ నా టైం వచ్చేసి రీజనింగ్కి నేను 50 minutes ఇస్తాను స్టార్టింగ్లో. 50 minutes అయిపోయిన తర్వాత జస్ట్ అది వదిలేయండి. 50 minutes మీరు అక్కడ టైం నడుస్తూ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద ఒక కార్నర్లో మీకు టైం ఉంటుంది. సో 50 minutes మీకు అయిపోయిన వెంటనే అని తెలిస్తే ఆపేయండి. మీరు ఇంకో క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అనిపిస్తుంది ఓకే ఈ క్వశ్చన్ ఇంకో క్వశ్చనే కదా చేసేద్దామని, వద్దు. టైం అంటే టైం, ఐఎమ్ రియలీ టెలింగ్, మీకు ఈ ఎగ్జామ్లో టైం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు టైం అంటే టైంకి స్టిక్ అయ్యి ఉండండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అదే చేయండి. ఒకవేళ మీకు ఒక టైం పెట్టుకుంటారు కదా మీరు ఫోన్లో, సో అందులో కూడా మీకు ఒకవేళ 50 minutes అయిపోయిందని తెలిసిన వెంటనే మీరు ఆ సెక్షన్ వదిలేసి వేరే సెక్షన్కి వెళ్ళండి. అంటే నాకు 50 minutes, మీరు మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ బట్టి పెట్టుకోవచ్చు. మేబీ మీకు ఒకవేళ రీజనింగ్ చాలా ఈజీగా అవుతుంటే కనుక మీరు 45 minutes పెట్టుకోవచ్చు, 40 minutes పెట్టుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. సో 50 minutes. సో మీరు ఏ టైం పెట్టుకున్నా కూడా కానీ ఆ టైం అయిపోతే ఆ సెక్షన్ అక్కడ కట్ చేయండి, వేరే సెక్షన్కి వెళ్ళండి. ఎందుకంటే వేరే సెక్షన్లో అది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి రా. సో రీజనింగ్ 50 minutes అయిపోయిన తర్వాత వేరే సెక్షన్కి వెళ్తాను. వేరే సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మీకు 50 questions ఉంటాయి. అండ్ నేను దానికి యూజువల్గా 25-30 minutes పెడతాను ఎప్పుడు. సో అది నాకు ఎక్కువ అనిపిస్తుంది, అంటే నాకు సఫిషియెంట్ అనిపిస్తుంది, ఎక్కువ కాదు సఫిషియెంట్ అనిపిస్తుంది. సో ఇంగ్లీష్ కూడా అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో మ్యాథ్స్ సెక్షన్ చేస్తాను. సో టిపికల్గా మీకు మ్యాథ్స్కి 70 minutes ఉంటాయి. ఐ మీన్ అకార్డింగ్ టు నేను వేసుకున్న నా క్యాల్కులేషన్ ప్రకారం. సో 70 minutes ఉంటాయి. 70 minutes ఎక్కువ. ఐ మీన్ ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అందులో సాల్వ్ అవ్వవు. సో ఆ క్వశ్చన్స్ మీకు టైం స్పెండ్ చేసినా కూడా వేస్ట్ అయ్యి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఒక సెక్షన్లో అనుకోవడం చాలా రాంగ్. వాళ్ళు ఇంటెన్షనల్గా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఏవైతే మనం ఆ పర్టికులర్ టైంలో సాల్వ్ చేయలేం. అంటే మనం సాల్వ్ చేయొచ్చు, బట్ టైంలో మనం సాల్వ్ చేయలేం. అది మనకు తర్వాత అవ్వచ్చు, కానీ మీకు టైం ఇంపార్టెంట్. సో ఎందుకంటే మీకు తెలుసు మీరు ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసినా డిఫికల్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసినా మీకు వచ్చేది 1 mark. సో వై టు సాల్వ్ డిఫికల్ట్ క్వశ్చన్? ఓకే, సో ఇక్కడ వన్ మోర్ టిప్ ఏంటంటే, మీరు సాల్వ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది ఒకటి. ఆ రీజనింగ్ క్వశ్చన్ నీకు వచ్చా రాదా ఫస్ట్ అది చూడు. ఒకవేళ మేబీ నువ్వు ఇది ముందు చూస్తుంటావు, ఎందుకంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి ఉంటే మీకు చాలా క్వశ్చన్స్ అలాగే అనిపిస్తాయి, సిమిలర్గా అనిపిస్తాయి, ఏమీ కొత్తగా ఏమీ రాదు. సో ఇది ఒక అడ్వాంటేజ్, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే చాలు. 20 seconds స్పెండ్ చేయండి ఆ క్వశ్చన్కి. 20 seconds తర్వాత ఒకవేళ మీకు అనిపిస్తే ఓకే ఈ క్వశ్చన్ వెళ్తున్నది, ఆన్సర్ దగ్గరికి వెళ్తున్నది, ఆన్సర్ వచ్చేస్తున్నది అని అనిపిస్తే కనుక ఇంకా టైం స్పెండ్ చేయండి, ఓకే నో ప్రాబ్లం. బట్ 20 seconds అయిన తర్వాత మీకు అసలు నాకు ఏమీ రాలేదు, అసలు ఏమీ ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేదు నేను ఈ క్వశ్చన్లో అని అనిపిస్తే కనుక అక్కడే ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డిసైడ్ ఈ క్వశ్చన్ వదలాలా వద్దా. ఓకే, వన్ మోర్ థింగ్, వన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది మీకు ముందే చెప్తున్నాను. స్క్రీన్ మీద మీరు ఇప్పుడు పీడిఎఫ్లో ఏంటి మీకు మొత్తం కనిపించేస్తుంది. ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఉంటే కనుక అది మీకు మొత్తం కనిపిస్తుంది స్క్రీన్ మీద పీడిఎఫ్లో మీరు ఇంట్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు. బట్ ఎగ్జామ్లో అలా ఉండదు. ఎగ్జామ్లో మీకు ఒక పార్ట్ కనిపిస్తుంది, మీరు స్క్రోల్ చేయాలి రైట్ లేదా లెఫ్ట్, మళ్ళీ వెనక్కి రావాలంటే పైకి కిందకి స్క్రోల్ చేయాలి. పైకి కిందకి స్క్రోల్ చేయడం వాజ్ ఓకే అంటిల్ దెన్ ఇట్ వాజ్ ఫైన్, బట్ మీకు లెఫ్ట్ రైట్ స్క్రోల్ చేయడం ఇది టైం వేస్ట్. సో అది మీకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు మీరు ఎప్పుడైతే ఎగ్జామ్లో ఉన్నారో. సో అది కొంచెం టైం వేస్ట్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. అందుకనే ఒకసారి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి మౌస్తో కానీ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు మౌస్ అవైలబుల్గా ఉంటే కనుక దాట్ విల్ బీ మోర్ బెటర్. అంటే నేను జస్ట్ నా సజెషన్ ఇస్తున్నాను, ఒకవేళ మీకు మౌస్ లేకపోయినా పర్లేదు, బట్ ఒకసారి మీరు ట్రై చేయగలిగితే కనుక, ఎవరైనా మౌస్ తీసుకోగలిగితే కనుక మీరు ఒకసారి మౌస్తో ఒకసారి మీరు ఇంట్లోనే మీ నార్మల్ క్వశ్చన్ పేపర్ని పైకి కిందకి జరపడానికి అది ట్రై చేయండి. బికాజ్ మౌస్తో మీకు ఒకవేళ అలవాటు లేకపోతే ఇప్పటి వరకు. కమింగ్ టు అనదర్ టిప్ ఇస్, లాస్ట్లో మీరు ట్రై చేయండి ఒక 2 to 3 minutes మిగిల్చుకునేలాగా మీకోసం. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అన్నీ లైక్ ఒకవేళ మీరు అటెంప్ట్ చేస్తే 1 mark వస్తుంది, తప్పైతే 1 mark, తప్పైతే 0 marks పోతాయి, అసలు ఏమీ ఉండదు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. కరెక్ట్ అయితే 1 mark వస్తుంది. సో లాస్ట్ 2-3 minutes ఉంచుకోండి మీకోసం. ఎందుకంటే మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అవి మీరు జస్ట్ టిక్ పెట్టుకుంటా వెళ్ళిపోవచ్చు. సో వన్ మోర్ సజెషన్ ఏంటంటే, నేను మిగిలిన క్వశ్చన్స్ చాలా వాటికి ఒకటే ఆప్షన్ పెట్టేదాన్ని, లైక్ ఏ అంటే మిగిలిన క్వశ్చన్ అన్నిటికీ ఏ పెట్టేసేదాన్ని లేదా సి పెట్టేసేదాన్ని. సో అలా
సో మీకే లక్కీగా ఏదనిపిస్తే అది అక్కడ పెట్టండి, అది అప్ టు యూ. సో ఒకవేళ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంటే కనుక, ఒకవేళ మీరు దీనికి ముందు ఏమీ ఎంట్రన్స్ అటెంప్ట్ అవ్వలేదు, సో అలా అయితే మీకు జస్ట్ ఒక ఐడియా గ్లిమ్స్ ఇస్తున్నాను. ఒకసారి మీకు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు మాక్ టెస్ట్ అని ఉంటుంది. మీరు అలా పేరుకి అటెంప్ట్ అవ్వడానికి కూడా ఉంటుంది. మీరు ఒకసారి అది అటెంప్ట్ అవ్వండి, బికాజ్ మీకు ఐడియా వస్తుంది. నాకు తెలిసి టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో లేకపోయినా ఏదో ఒక వెబ్సైట్లో అయితే ఉంటుంది. మీరు టీఎస్ ఐసెట్ గూగుల్లో సెర్చ్ చేయండి, టీఎస్ ఐసెట్ మాక్ టెస్ట్ అనేది సెర్చ్ చేయండి. సో ఇదేంటంటే ఒక బేసిక్గా ఒక డూప్లికేట్ టెస్ట్, అంటే మీకు ఒక ఐడియా ఇవ్వడానికి. ఒకవేళ మీరు ఎవరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేయకపోయి ఉంటే కనుక, సో అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, సో అది మీరు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే ఏదైనా ఎంట్రన్స్ రాయడం, సో అది ఖచ్చితంగా చేయండి, అది మిస్ అవ్వకండి. సో మీరు ఫస్ట్ ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోండి చాలు. ఓకే, ఏం నొక్కాలి, నెక్స్ట్ ఏం వెళ్ళాలి. సో ఎందుకంటే ఎగ్జామ్ డే రోజు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఇంకా మీకు ఇంకా మీరు దాని గురించి డౌట్స్ ఉంటే అగైన్ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. నేను అది ఇక్కడ కవర్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి వాటి మీద. సో మీరు కాబట్టి అది చూడొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఒకవేళ మీకు జస్ట్ 10 days ఉన్నది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని కనుక టెన్షన్ పడుతుంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ టెన్షన్ పడకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను, మీకు చాలామంది ఇక్కడ ప్రిపేర్ అవ్వకుండానే వస్తారు. ఒక 80,000 90,000 మంది అటెంప్ట్ అయినా కూడా ఈ టెస్ట్ని అందులో చాలామంది ప్రిపేర్ అవ్వకుండా వస్తారు. సో మీకు ప్రాపర్గా ఒక 10 days సీరియస్గా ప్రిపేర్ అయినా కూడా మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. జస్ట్ ట్రస్ట్ మీ. అండ్ నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే చాలు. ఇంకేమైనా కూడా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు హెల్ప్ చేయగలను. సో దట్స్ ఇట్.